బ్యాచ్లో మిత్రులైనటువంటి మరి ఇద్దరు ప్రియమిత్రులు భౌతికంగా ఈనాటి మహోత్సవానికి మరి వారు లేరు, ఈ లోకాన్ని విడిచి వారు వెళ్ళిపోయారని చెప్పడం బాధ కలిగిస్తున్నప్పటికీ ఈ సందర్భంగా వారికి మన శ్రద్ధాంజలి ఘటించాలి. కాబట్టి ఇది సత్యం. కాల ప్రవాహంలో కదిలిపోని వారెవరు? అలా మన కనుల ముందు మనకంటే ముందు కదిలిపోయిన ఇక్కడ ఎన్నెన్ని మార్పులను మరి అది పొందిందో అభినందించాలి. మనం నిజంగా మనం ఇంతమంది ఇక్కడ చేరామంటే దానికి కారణం మన శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ అక్కడ హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఊరుకోలేరు, మిత్రులందరూ తప్పనిసరిగా కలుసుకోవాలన్నాడు. అదే ప్రేమ పంచే స్నేహ హృదయం యొక్క లక్షణం మరి అక్కడ మన శ్రీనివాస్ చూపించాడు. ఆ శ్రీనివాస్ మాటల్లోనే ఏ విధంగా ఇక్కడ ఈ రూపం పొందడానికి కారణమైందో ఒకసారి విందాం. మనం ఈ స్కూల్లోకి అడుగుపెట్టి 25 years కంప్లీట్ అయింది ఈ సంవత్సరంతో. అదేవిధంగా మనం అందరం విడిపోయి 20 years అయిన సందర్భంగా మనం అందరం కలవాలన్న తలంపుతో నేను గత సంవత్సరంన్నరగా ప్రయత్నిస్తున్నాను. మొదట నాకు ఆలోచన రాగానే అమెరికాలో ఉన్న వేణుమాధవ్తో సంప్రదించడం జరిగింది. అతను అన్నాడు, నేను అమెరికాలో ఉన్నా, నువ్వేమో హైదరాబాద్లో ఉన్నా, మనకు దొరుకుతారా వీళ్ళందరూ ఏమన్నా నీ దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయని అడిగాడు. నా దగ్గర ఆ రోజు వరకు ఒక్కడు కూడా లేదు. నేను అన్నాను, నేనైతే ట్రై చేసిన తర్వాత దొరికితే ఈ 2011 డిసెంబర్లోపు మనం కండక్ట్ చేసి నీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలని నేను అందిస్తాను అన్నాడు. సరేలేని నేను ఆ రోజు నుంచి ప్రయత్నం చేయటం మొదలైంది. ఓ రోజు అనుకోకుండా నాకు హైదరాబాద్లో మన రామచంద్ర వాళ్ళ బావగారు కలవడం జరిగింది. ఫస్ట్ రామచంద్ర నెంబర్ చేసుకుని నేను ఈ కార్యక్రమం మాట్లాడదాం అనుకునేసరికి దగ్గరలోనే ఫ్రెండ్షిప్ డే ఉంది. ఆ రోజు మొదట రామచంద్ర మార్నింగ్ ఫోన్ చేసి విషయం చెప్తాను. అప్పుడు ఆయన టీవీ చూసుకుంటా ఫ్రెండ్షిప్ మీద కార్యక్రమాలు వస్తుంటే అవి చూసుకుంటా వాటి మీద ఆయన స్నేహం గురించి కొన్ని కవితలు రాస్తున్నాడు. ఆ సందర్భం ఆ కవితలు రాసే టైంలో నేను ఫోన్ చేసి నేను ఎవరో చెప్పలేదు. ఎవరు మీరు అని నన్ను అడగటంలో నేను 20 సంవత్సరాల క్రితం మీరు 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళు వెళ్ళిన తర్వాత బాల్య స్మృతులన్నీ గుర్తు తెచ్చుకుంటే నేను మీ క్లాస్మేట్ని అవుతాను, ఎవరో గుర్తు తెచ్చుకుంటే ఆ మొత్తం క్లాస్మేట్స్ అందరి పేర్లు చెప్పాడు. ఇంచుమించు నా పేరు కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏళ్ళలో ఎవరి పేరో చెప్పు, ఏళ్ళలో పేరు ఉందని నాకు చెప్పు అంటే చెప్పలేను మిత్రమా, గుర్తు రావట్లేదు అన్నాడు. చెప్పు చెప్పండి. ఒక గంట 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన రామచంద్ర ఒకే మాట అన్నాడు, మిత్రమా క్షమించి మిత్రమా, ఫోన్ చేసి నన్ను విషయం చెప్పావు, శుభాకాంక్షలు చెప్పావు, ఇంగ్లీష్ మాట్లాడతాను, శుభాకాంక్షలు చెప్పి నా బాల్యాన్ని ఆర్సీఎంఐ స్కూల్ గ్రౌండ్ లో విహరించేటట్టు చేశావు. నాకు ఈ బాల్యాన్ని ఈ గంట 10 నిమిషాల్లో నాకు అంతా గుర్తు చేసి నా మనసునంతా చాలా ఇదే చేశావు. నువ్వు ఎవరో చెప్పు మిత్రమా అన్నాడు. కొంత హెల్ప్ నేను ఎవరో చెప్తానంటే ఏం చెప్పన్నాడు. ఏమన్నాను, మన ఫ్రెండ్స్ అందరూ 25 years అయింది, మనం అందరం ఇక్కడ ఆర్సీఎంఐ స్కూల్లో 86లో జాయిన్ అయ్యాం. 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు 86, 91కి 20 years అయిపోయింది. కాబట్టి మనందరం కలిసి స్కూల్ ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుంది, అందరం కలిస్తే ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారంటే సరే ఈ మంచి ఆలోచన, ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నా సహాయ సహకారం పూర్తిగా ఇస్తానని చెప్పాడు. కానీ నువ్వు ఈ సహాయం కాదు, నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఏంటన్నాడు. ఏమన్నావు, నువ్వు ఏం చేయనవసరం, మా ఫ్రెండ్స్ అందరూ విదేశాల్లో ఉన్నారు, దేశంలో 4 చోట్ల పక్కల ఉన్నారు, ఏం చేయనవసరం లేదు, స్టాలిన్ సినిమా చూసామన్నా చూడలేదన్నారు. దాంట్లో మీ పిల్లలు అన్నారు చెప్తారు, ప్రతి ఒక్కరికి 3 హెల్ప్ చేయాలి, నువ్వు చేయవలసిందేమో 3 అడ్రస్ చెప్తున్నారు, 3 నెంబర్లు చెప్పు అంటే మిత్రమా నాకు చాలా అగ్రిఫాక్షన్ ఇచ్చావు, నాకు ఎవరైనా మిత్రులు కలిసినా కూడా నేను మాట్లాడటం ఫోన్ నెంబర్ ఎప్పుడు తీసుకోలేదు, కానీ ఒక నెంబర్ అయితే ఉంది ఇస్తాను అన్నాడు. టీవీ ఏంటంటే మన రజనీకాంత్ నెంబర్ ఇచ్చాడు. రజనీకాంత్ విజయవాడలో ఉన్నారు. అప్పుడు మన క్లాస్మేట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా అంటే ఏమో ఎవరి దగ్గర లేదు, నీ దగ్గర ఉందా లేకపోతే ఎవరి దగ్గర ఉంటే చెప్పు మనం తీసుకుందామంటే లేదు మిత్రం, నేను ఎవరెవరు ఉన్నారో ఆ గ్రూప్ ఫోటోలో గుర్తుపెట్టి వాళ్ళు ఏమో ఏంటో ఏదో చేయటానికి మనకు ఒక క్లూ దొరుకుతాను.
నువ్వు దొరుకుతుందని అందుకు ఫోన్ చేసి రజనీకాంత్తో కూడా ఇదే ఫార్ములా ముగ్గురు ఫోటోలు ఫోన్ నెంబర్లు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మన శివాజీని పట్టుకుంటే ఏమైనా దొరుకుతుందేమో శివాజీకి ఫోన్ చేశాను. శివాజీకి ఫోన్ చేస్తాను, నా దగ్గర ఒక 5-6 నెంబర్లు వెంకటేశ్వరరావు, వేరే వాళ్ళ సత్యనారాయణ వెంకటేశ్వరరావు కూడా వచ్చింది. తర్వాత చెన్నారెడ్డికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే, సరే ఇది చాలా ఆలోచన నాకు ఉంది, చేద్దాం, కంపల్సరీ చేద్దాం, ఇది భారీగా చేద్దాం, మామూలుగా కాదు అన్నాడు. అలా అన్నాడు. ఏమో జరగదేమో అన్నాం. జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది, మనం చేద్దాము, మన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళే, వాళ్ళందరూ డబ్బులు సాయం చేస్తారు అన్న. సరేలే ఏదో నీ సాయం, నువ్వు భోజనం సంగతి నువ్వు తెలుసుకో, నేనైతే మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ నేను పట్టుకుంటాను. పట్టుకుని నువ్వు ఆ వేటలో ఉంటావు, నేను ఈ వేటలో ఉంటాను అన్నాడు. ఆ రోజు నుంచి చెన్నారెడ్డి కూడా యాక్టివ్గా పనిచేయటం, మన యనమల వెంకటేశ్వర, యనమల సత్యనారాయణ, హరిబాబు, ఇంకా కృష్ణారెడ్డి, శివాజీ, వీళ్ళందరూ లోకల్గా చాలా ట్రై చేశారు. అలా ఫస్ట్ రామచంద్రరావు దొరికితే లాస్ట్ చంద్రశేఖర్ రెడ్డి 3 రోజుల క్రితం నాకు దొరికాడు. గ్యాల వేసి పట్టుకున్నాం. 3 రోజుల క్రితం దొరికాడు. పాపం ఆయన కోసం నేను చాలా ట్రై చేశాను, ఎంతో మందిని అడిగాను. ఆ చెప్పిలో ఉంటాడు కుమార్ మేస్టర్ తీసుకొని జాయిన్ చేసి ఈ రోజు మన దగ్గరికి వచ్చాడు. అదేవిధంగా లేడీస్ లో మార్గరేట్ అని హాస్టల్లో ఉండేది. ట్రై చేసి అందరికీ మాట్లాడి, నేను ఇచ్చిన ప్రతి నెంబర్కి ఫోన్ చేసి మీరు కంపల్సరీ అక్కడ చేయాలి, నేను రాలేకపోయినా మీరు టీచర్స్ సన్మానం చేయాలి, భోజనాలు పెట్టాలి, వీడియో తీయాలి అని చెప్పారు. చెప్పడం వల్ల మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది గొప్పతనం, అది స్నేహం యొక్క మాధుర్యం. అది మనకి కృష్ణశాస్త్రం చాట అంటారు, సౌరభములేలజిమ్ము పుష్పవ్రజం, సౌరభములేలజిమ్ము పుష్పవ్రజం, చంద్రికల నేలగదజల్లు చందమామ, ఏల సలిలము పారు గాట్టేల విసరు, ఏల నా హృదయం చందమామ ఎందుకు వెన్నెలు కురిపిస్తుందో, గాలి ఎందుకు చక్కగా విసురుతుందో, చల్లటి తన స్పర్శను అందిస్తుందో, అలాగే ఈ ప్రకృతిలో నీరు ఎందుకు అలా ప్రవహిస్తుందో, ఇవన్నీ సహజం. అలాగే స్నేహం, ప్రేమ, ఇవన్నీ కూడా మనిషిగా మనలో ఉండేటువంటి మన హృదయ స్పందనలు అవి. అందుకోసమే మరి ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా పరుపరులు వచ్చి ఇక్కడ మనం కలుసుకోగలిగాం. మన సంస్కృతిలో భాగంగా భాగవతంలో కూడా స్నేహ ప్రస్తావన ఉంటుంది. అక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు తన మిత్రుడు చాలా కాలం తర్వాత వచ్చి తను కలుస్తాడు. కుచేలుడు, మనకు ఆ కథ కుచేలోపాఖ్యానం దశమస్కంధంలో ఉంది భాగవతంలో. భగవంతుడైన కృష్ణుడు కూడా తన మిత్రుడు కనిపిస్తే బంగారు సింహాసనం పైన కూర్చున్నటువంటి ఆయన ఆ సింహాసనాన్ని దిగి పరుగు పరుగున ఎదురేగి మిత్రుడిని సంతోషంతో కౌగిలించుకుని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు కలశంతో నీళ్లు తీసుకొచ్చి ఆ పాద పద్మాలను కడిగి ఆ నీళ్లను శిరస్సును జల్లుకుని మిత్రుడి యొక్క కోరికలు అన్నీ తీర్చినటువంటి వాడయ్యాడు. అంటే ధనం అదాంధత గాని ఇతర గొప్పలేవి కూడా స్నేహం ముందు అవి ఉండవు, అంతా ఒకటి అంటాడు. భాగవతం చాలా చక్కగా చెప్తాడు అక్కడ. అంటాడు కనిడాయంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అవిశ్రాంత దరిద్ర పీడుతూ కృషీభూతాంగు జీర్ణాంబరు ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయు ఖండోత్తరియు కుచేలు అల్లంతని చూచి సంభ్రమడిలోలుండై దిగింతల్పము. సంభ్రమాన్ని పొందినటువంటి వాడై తాను కూర్చున్నటువంటి బంగారు సింహాసనాన్ని తిరిగి పరుగున మరి ఆ స్నేహితుడి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి తన మృదుతల్పమందు వనితామణి అయిన రమాలలామ పందును ఎడగా తలంపక ఎదు ప్రవరుండు ఎదురేగి మోదము తనుకగా కౌగలించి ఉచిత క్రియలను పరితుష్టు చేయుచు వినయమును భయముచే ధరణి సుందెంత
ఎంతటి భాగ్యవంతుడు. ఆ మిత్రుడు ఎంత భాగ్యవంతుడో, భగవంతుడైనటువంటి కృష్ణుడి చేత ఆ విధమైనటువంటి ఉపచారాలు చేయించుకోగలిగాడు. అంటే ఇక సాంఘికవాది విద్యాభ్యాసం చేసిన వారు ఒకరు గొప్పవారు అయ్యారు, ఒకరు కటిక పేదవారు అయ్యారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? కుచేడు అధికమైనటువంటి సంతానంతో ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఆ కృష్ణుడు తనపై చూపినటువంటి ప్రేమ అమోఘమైనటువంటిది. అది మనకి మానవుడు సకల ఐశ్వర్యాలతో తొలతూగుతున్నా స్నేహితుల పట్ల ధన మధాన్నతను ప్రకటించరాదు. వారికి సాయపడటం కర్తవ్యంగా భావించడమే స్నేహధనం. స్నేహ ధర్మం అంటే ఏమిటో భాగవతంలో ఇక్కడ చెప్పబడింది. ఆ స్నేహితులు సహాయపడటం. కాబట్టి మన మిత్రులు కూడా ఆలోచన చేశారు. స్నేహ ధర్మంగా మన వంతు సహాయంగా ఎవరైతే ఈ లోపల వీళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళ ఓటు పోర్చలేనిది అయినప్పటికీ వారి కుటుంబాలకి మేమున్నామంటూ మనం ఏదైనా చేయాలి. అందుకు మనందరం కూడా సంతోషపడాలి ఇలాంటి సందర్భం వచ్చినందుకు. మరి ఎంతో మంది ప్రోత్సాహంతో, మిత్రుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం వంటిది ఈ విధంగా నడపబడుతూ ఉంది. మరి ప్రధానమైనటువంటి ఏం ఇప్పుడు వీళ్ళందరూ చాలా నమ్మకం ఇచ్చారు నాకు. అంటే రేపు వచ్చినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అప్పట్లో నువ్వేం చేస్తూ కాకుండా వాడి యొక్క విద్య రాలేదు అని చిన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది నేను గమనించింది. సో నాకు తెలిసి ఒక చిన్న పాయింట్ ఇక్కడ చెప్పగలను నేను. సో యాక్చువల్ గా లైఫ్ స్టైల్ అనేది కానీ, జీవితంలో సెటిల్ అవ్వడం అన్న కానీ, లేకపోతే మన యొక్క భవిష్యత్తును మలుచుకోవడం అనేది కానీ 100% మేబీ మన చేతిలోనే ఉంటుంది. సో మన ఆలోచన విధానం కావచ్చు, లేదా మన ప్రవర్తించే తీరు కావచ్చు, ఎట్ దట్ టైం ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు ఎట్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆ టైంలో నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితులు కావచ్చు, సో నీ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, మేబీ అవి నీ యొక్క గమనాన్ని దిశానిర్దేశాలు చేస్తూ ఉంటాయి నాకు తెలిసి. సో ఇలాగే ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇంటర్నల్ గా కొన్ని శక్తులు ఉంటాయి. సో దాన్ని బయట తీయగల కెపాసిటీ మనలో ఉండగలిగితే, ఆ సిచ్యువేషన్ కూడా మనం క్రియేట్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్ గా మనం బయట తీయగలం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పిన స్టార్ట్ చేసుకుందాం. ఒక ఆయిల్ కంపెనీ సో ఫోన్ పెట్టేస్తాడు, బయటకు వచ్చి వాడు చెప్తాడు మీరేం అదే పడక్కర్లేదు, నేను ఉన్నాను, మీరు ఫోన్ చేస్తాను ఫైల్ వస్తుంది అని. ఆ తర్వాత పక్కన చెప్తాడు, నువ్వు ఆ ఫైల్ ఎందుకు ఫోన్ చేసావు, ఆధార్ బుక్కుల మీద నేను జరగడం తప్ప, సో ఏ ఇల్లుని కానీ ఎక్కడికైనా ఫైర్ అయిందని ఇచ్చేదే ఫైర్. సో నువ్వు కాల్ చేసినా ఎంతో కానీ వాళ్ళు ఆర్పలేరు. సో నాకు చూసాను వాడు చెప్తాడు, ఈ లోపల రానే వస్తుంది. బోర్డు గేట్ ఓపెన్ చేస్తారు, ఆటోమేటిక్ వేస్తుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోయి మంటల మధ్యలో వెళ్ళిపోతుంది ఫైరింగ్. వీళ్ళందరూ నోళ్ళు చూస్తూ ఉంటారు ఏం జరుగుతా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గడిచేటప్పటికి మొత్తం మంటల్లో వచ్చేస్తాయి, మొత్తం ఆపేస్తారు. ఆపేసిన తర్వాత చాలా వాళ్ళు అప్రిషియేట్ చేయాలి కదా, చిన్న ప్రెస్ మీట్ లాగా పెట్టి సో వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఆయన అడతారు ఫైర్ ఆఫీసర్ని, సార్ ఇంతవరకు మీరు ఒక్క చిన్న ఇల్లు కూడా మీరు ఆడపలేకపోయారు కదా, ఈ రోజు మీరు ఇంత పెద్ద ఆయిల్ కంపెనీని ఒకే ఒక ట్యాంకర్ వాటర్ తో ఎలా ఆడపగలిగారు? సో ఒక విలేకరు క్వశ్చన్ వేస్తాడు. సో అప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, చూడండి ఆయన యాక్చువల్గా మేము ఆడడానికి రాలేదు, మీరు ఫోన్ చేశారు కాబట్టి మేము వచ్చాం. మా డ్రైవర్ యువకుడు ఉండేవాడు, వాడు సెలవు పెట్టాడు, మా నాన్నగారు ఎక్కాడు, ఈయన ముసలాడు. ఆ స్పీడ్ తో బ్రేక్ అక్కడ కొట్టాడు, ఎక్కడ గేట్ దగ్గర బ్రేక్ కొట్టాడు, బండిలు అక్కడ అయింది, ఎక్కడ మొత్తం మంటల మధ్యలో. అప్పుడు మేము బస్సు పట్టగట్టాలా, ఏం చేయాలి ఇప్పుడు? చచ్చినట్టు ఆర్పు చేయాలి కాబట్టి ఆర్పగలిగాను, మీ బస్సు మాత్రం నేను ఆర్పలేదు. సో రియల్ ఒకసారి ఆలోచించండి. సో మంటలు ఆర్పే కెపాసిటీ వాళ్ళ ఉంది కానీ తీలేకపోయాడు. సో అలాగే ప్రతి మనిషిలో కూడా ఇంటర్నల్ గా కొన్ని శక్తులు ఉంటాయి, అది నిద్రాణ అవస్థలు ఉంటాయి. ఎలా అంటే ఒక గింజలో ప్రాణం ఎలాగైతే ఉందో, సో అది ఆల్రెడీ ఒక మన్ను నీరు తగిలితే ఎలాగైతే బయటకు వస్తుందో అలాగే మనలో కూడా కొన్ని శక్తులు బయటకు వస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, ఆ రోజున 10 రోజుల్లో ఈ రోజు నువ్వు ఊహించగలిగావా? ఈ టైం నీలో నువ్వు గుర్తించగలిగావా? పరిస్థితులు మనం అలా మార్చేస్తున్నాయి. సో అలాగే రెండు రకాలు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ బాగుపడ్డానికి ఒక రకం అయితే చెడుపడడానికి ఇంకో రకం, రెండు కోణాలు ఉంటాయి. సో పాజిటివ్ కోణంలో అందించి మన శక్తి మనం బయట తీయగలిగితే ఈవెన్ ఎప్పటి నుంచి అయినా సరే స్టార్ట్ అయినా విత్ షార్ట్ టర్మ్ లో కూడా మన యొక్క లైఫ్ స్టైల్స్ మనం మార్చగలుగుతాం ఫ్రెండ్స్. సో ఎవరైనా మేబీ అటువంటి కొంతమంది ఆ ఫీలింగ్ అనిపించింది నాకు. ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే